మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. ఐశ్వర్య, ఇప్పుడు అర్థమైందా అఖిలు శ్యామ కుట్రలు కుతంత్రాలు ఏమీ చేయలేదు అని? వసంత బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడం కోసమే ఈ కంపెనీ పెట్టారని అర్థమైందా ఐశ్వర్య? అంటే మామయ్య, మనకి చెప్పకుండా వేరే కంపెనీ పెట్టేసరికి నేను పొరపాటు పడ్డాను. పొరపాటు పడ్డప్పుడు తొందరపాటు పనికిరాదు ఐశ్వర్య. పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏ విషయం ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవాలి. ఇలా 10 మంది ముందు కాదు. అన్నయ్య, వదినేదో పొరపాటు పడ్డాను అంది కదా, వదిలేండి ఇంకా. నాన్న అఖిల్, నీ చేతుల మీదుగా అమ్మకా గిఫ్ట్ ఇవ్వు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ శ్యామ. నా ప్లాన్ అంతా బెడ్స్ కొట్టింది. అఖిల్ శ్యామ కలిసి కొత్త ఫ్యాక్టరీకి పర్మిషన్లు తెచ్చుకుంటే వాళ్ళు వేరు కుంపటి పెడుతున్నారనుకున్నా. వసంత మసాలా అని పేరు పెడితే వాళ్ళమ్మ మీద ప్రేమతో ఆ పేరు పెట్టుకున్నాడు అనుకున్నా. అత్తయ్య బర్త్డేకి గిఫ్ట్గా అలా చేస్తున్నారని నేను అస్సలు ఊహించలేదు. ఆ ఫైల్ చూపించి బర్త్డే పార్టీలో అఖిల్ శ్యామ అని ఇరికిద్దామనుకున్నా. చివరికి నేనిరుక్కున్నా. అందరి ముందు వాళ్ళని అవమానం చేద్దామనుకుని నేను అవమాన పాలయ్యాను. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ రత్తమ్మే మేడం. రత్తమ్మ? అవును మేడం. వసంత మేడం బర్త్డే గిఫ్ట్గా వసంత మసాలా అనే కొత్త మసాలా రెడీ చేస్తున్నాం అనే విషయం ఆవిడ మనకు చెప్పుంటే అంత గొడవ జరిగుండేది కాదు కదా, మీకంత అవమానం జరిగేది కాదు కదా. అవును, ఆ రత్తమ్మ సైలెంట్ గా చెయ్యాల్సింది చేసింది. చివరికి నన్ను ఫోన్లు చేసింది. వదలను, ఆ రత్తమ్మని వదలను. ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతుంది. ఉద్యోగం ఊడపీకి ఇంటికి పంపిస్తాను ఆ రత్తమ్మని. అమ్మా, టైం ఎంత అయింది? 4 అయిందమ్మా. లంచ్ బ్రేక్ ఎన్నింటికి? 1 గంటకమ్మా. 1 గంటకు మొదలు పెట్టిన లంచ్ 4 వరకు తింటూనే ఉన్నారన్నమాట. అది కాదమ్మా. పని మానేసి కబుర్లు చెప్పుకుంటూ 4 వరకు అన్నం తింటూ కూర్చోవడమే కాకుండా దానికి కుంటి సాకులు కూడా చెప్దాం అనుకుంటున్నావా?
మీలా పని చేయని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఉద్యోగంలో ఉండకూడదు. మీ అందరినీ ఉద్యోగంలో ఉంచి తీసేస్తున్నా. గెట్ అవుట్. ఏంటమ్మా ఇది? గెట్ అవుట్ ఏంటి? గెట్ అవుట్ నీ ఇష్టం వచ్చినట్టు గెట్ అవుట్ అంటే వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? నోటి దగ్గర కూడని ఎగరగొట్టి దాన్ని నేలపాలు చేసిన నీలాంటి దాన్ని మేము క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నాను. అంటే నేనలా మాట్లాడట్లేదంటావా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నానంటావా? అది మీకే తెలియాలి. భూషణ్, మేడం, యజమానురాలని చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఈవిడ్ని వెంటనే ఉద్యోగాల నుంచి పీకేయ్. ఓకే మేడం. మీరు పీకేయాలి అనుకోగానే పీకి పాడేయడానికి మేము కలుపు మొక్కలం కాదు, కార్మికులం. అయితే అయితే ఏం చేస్తారు? స్ట్రైక్ చేస్తారా? తప్పు చేసింది కాకుండా స్ట్రైక్ కూడా చేస్తారా? ఏమైనా చేస్తాం. చేసుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఏం చేస్తానో నిన్ను. అక్క ఆగు, అక్క ఆగు, అక్క ఆగు. ఏం చేస్తున్నావక్క? అదిగోండి బాబు, చూడండి తింటున్న అన్నాన్ని ఎలా నేలపాలు చేశారో. ఏంటి వదినా ఇది? అన్నం అలా నేలపాలు చేయడం ఎంత తప్పు నీకు తెలీదా? వాళ్ళు తప్పు చేశారు కాబట్టే నేనలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళేం తప్పు చేశారక్క? ఏం చేశారా? 1 గంట నుంచి 4 వరకు కబుర్లు చెప్పుకుంటూ పనులు మానేసి అన్నం తింటూ కూర్చున్నారు. లేదక్క, నువ్వు పొరపాటు పడుతున్నావు. వాళ్ళు పనులు ఎగ్గొట్టి కబుర్లు చెప్పుకుంటూ అన్ని గంటలు అన్నం తింటూ కూర్చోలేదు. వాళ్ళు పొద్దుటి నుంచి అన్నం తినకుండా పని చేస్తూనే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3ంటికి మనం స్టాక్ డెలివరీ ఇవ్వాలి, కానీ స్టాక్ రెడీ కాలేదు. అందుకే పొద్దుటి నుంచి వీళ్ళందరూ తిండి తిప్పలు లేకుండా పని చేస్తూనే ఉన్నారు. డెలివరీ ఇవ్వడం కోసం లేట్ అయినా పర్వాలేదు, మీ టైంకి మీరు అన్నం తినండి అని నేను చెప్పాను. అయినా వాళ్ళు తినకుండా పనిచేశారు. టైంకి డెలివరీ ఇచ్చారు. ఎందుకో తెలుసా? లేట్గా డెలివరీ ఇచ్చారు అన్న బ్యాడ్ నేమ్ మన ఫ్యాక్టరీకి రాకుండా ఉండడం కోసం. అంటే మన ఫ్యాక్టరీ పేరు నిలబెట్టడం కోసం వాళ్ళు కడుపు మార్చుకున్నారు. అలాంటి వాళ్లను నువ్వు ఉద్యోగంలో నుంచి తీసేస్తానంటావా? అంటే ఇదంతా నాకు తెలియదు కదా. తెలుసుకోవాలి వదినా, తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళు లేట్గా అన్నం తింటున్నారో అడిగి మరీ తెలుసుకోవాలి. ఆవిడ గారు అడిగి తెలుసుకోవడం కాదు సార్, మేం చెప్తున్నా కూడా ఆవిడ వినిపించుకోకుండా తింటున్న అన్నాన్ని ఎగరగొట్టింది. చూడండి అమ్మా, ఈ ఫ్యాక్టరీ వల్లే మేము బతికేది. ఈ ఫ్యాక్టరీ చల్లగా ఉంటేనే మా బతుకులు చల్లగా ఉంటాయి. మాకు అన్నం పెట్టే అమ్మలాంటి ఈ ఫ్యాక్టరీకి మేము అన్యాయం చేయమమ్మా. ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాం. తప్పు చేసావు వదినా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. జరిగింది తెలుసుకోకుండా వాళ్ళతో అలా మాట్లాడడం ఎంత తప్పో, ఆవేశంలో అలా అన్నాన్ని ఎగరగొట్టడం అంతకంటే పెద్ద తప్పు.
ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దు వదినా. ఇంకెప్పుడు చేయొద్దు. శ్యామ ఇక్కడ అందరి వర్కర్స్ లో ఒక వర్కర్లా కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుంది. నువ్వు అలాంటి మంచి పేరు సంపాదించుకోకపోయినా పర్లేదు వదినా. చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోవద్దు. ఒసే రత్తమ్మా, మా మరిది చేతి నాకు క్లాస్ పీకించావు కదా. క్లోజ్. నీ చాప్టర్ క్లోజ్. అమ్మ వైదేహి, తాతగారు, ఈ విషయం అఖిల్కి శ్యామకి చెప్పావా? లేదు తాతగారు. అత్తయ్య గారు చెప్పారేమో. అత్తయ్య గారు మీరు చెప్పారా? లేదమ్మా, నువ్వు చెప్పావేమో అనుకున్నాను నేను. ఇది మరీ బాగుంది. ఒకరు చెప్తారనుకుని మరొకరు. హ. ఎవరికి వాళ్ళు విషయం చెప్పకపోతే ఎలాగా? ఏంటి తాతయ్య ఆ విషయం? చెప్పండి అత్తయ్య, ఏంటది? అదేనమ్మా, అదే రేపు నువ్వు అఖిలు వేములవాడ వెళ్ళి రావాలి. వేములవాడా? ఎందుకు మమ్మీ? ఎందుకేంటి నాన్న, మన కులదైవం వేములవాడ రాజన్నని దర్శనం చేసుకోవడానికి. మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగబోయే ముందు అక్కడికి వెళ్ళి మన కులదైవాన్ని దర్శించుకుని రావడం మన ఆనవాయితీ కదా నాన్న. ఇప్పుడు మన ఇంట్లో ఏ శుభకార్యం ఉంది డాడీ? మావయ్య గారు, ఏ శుభకార్యం ఉంది అని అడుగుతున్నాడు మీ మనవడు. పెద్దవారు మీరు చెప్పండి. ఏంటి తాతగారు ఆ శుభకార్యం? అదే నాన్న, నువ్వు శ్యామ మీ ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయే కానీ మనుషులు ఇంకా వేరుగానే ఉన్నారు కదా. ఆ కార్యమేదో జరిపించేస్తే ఈ ఇంట్లో ఒక మునిమనవడు ఒక మునిమనవరాలు వస్తారు కదా. పిల్లలు కావాలని మీ అమ్మ ఆతృత పడుతోంది. ఆ శుభకార్యానికి రేపు 15వ తారీఖు ముహూర్తం పెట్టాను. ఆఫ్టర్ ఆల్ మా ఫ్యాక్టరీలో పనిచేసే రత్తమ్మ నాకు నీతులు చెప్తుందా? చెప్తా. ఈ ఐశ్వర్య అంటే ఏంటో, ఈ ఐశ్వర్య పవర్ ఏంటో ఆ రత్తమ్మకు అర్థమయ్యేలా చేస్తాను. ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేశారు? మేడం చెప్పండి. ఆ రత్తమ్మకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి మేడం? ఏం చేయాలంటే అది నా ప్లాన్. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవ్వరికి ఏమాత్రం అనుమానం రాకుండా చెయ్యాలి. ఓకే మేడం. ఓకే. రత్తమ్మ, రేపటితో నీ చాప్టర్ క్లోజ్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. అమ్మా.
ఏంటి గంగమ్మ ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, తమరు ఫీజులు కట్టి మా అమ్మాయిని చదివిస్తున్నారు కదా, ఆ అమ్మాయికి ఇవాళ సాయంత్రం ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్కి మీరిద్దరూ తప్పకుండా రావాలి సార్. ఇవాళ సాయంత్రమా? అవును సార్. మేము వేములవాడకి వెళ్తున్నాము. సాయంత్రం వచ్చేసరికి బాగా లేట్ అవ్వచ్చు. ఎంత లేట్ అయినా పర్వాలేదు సార్. మీరు అమ్మగారు వచ్చి మా అమ్మాయికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. అలాగే గంగమ్మ, సాయంత్రం తప్పకుండా వస్తాం. సంతోషం అమ్మా, తీసుకోండి. వస్తాం సార్. వస్తాను మేడం. వస్తామమ్మా. మంచిది. శ్యామ పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అంతా రెడీనా? రెడీ మేడం, అంతా మీరు చెప్పినట్టే చేశాను. గుడ్, వెరీ గుడ్. రత్తమ్మా, ఏంటి సార్? ఇంకో గంటలో లారీ వస్తుంది. విజయవాడ పంపించాల్సిన స్టాకు రెడీగానే ఉందిగా? రెడీ సార్. ఇదిగో రెడీగా పెట్టాను. 2 బాక్సులు తక్కువగా ఉన్నట్టున్నాయి. కరెక్ట్ గా కౌంట్ చేసావా? కరెక్ట్ గానే కౌంట్ చేశాను సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నాకేదో డౌట్ గా ఉంది, ఇంకోసారి కౌంట్ చేయి. అలాగే సార్. ఏంటి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? లేదు సార్, 10 బాక్సులు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయా? తక్కువ ఎలా ఉంటాయి? నిన్న లెక్క పెట్టినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి సార్. నిన్న లెక్క పెట్టినప్పుడు కరెక్ట్ గా ఉండి ఇవాళ లెక్క పెట్టినప్పుడు తక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? 10 బాక్సులు ఎవరో దొంగతనం చేశారనేగా? అవును సార్. ఓకే, ఐశ్వర్య మేడం గారికి ఇదే విషయం చెబుతూ గానీ పద. మేడం, మీకోసమే వస్తున్నాం. నా కోసమా? ఎందుకు? నిన్న ప్యాక్ చేసి స్టోర్లో పెట్టిన స్టాకు మార్నింగ్ కి మాయమైపోయింది మేడం. వాట్? స్టాక్ మాయమైందా? స్టాక్ అలా ఎలా మాయమవుతుంది మేనేజర్? ఒక మేనేజర్ అయ్యుండి స్టోర్ రూమ్ లో స్టాక్ మాయమైందని చెప్పడానికి సిగ్గులేదా? సారీ మేడం. ఏంటి సారీ? అసలు స్టోర్ రూమ్ కీస్ ఎవరి దగ్గర ఉంటాయి? ఈ రత్తమ్మ దగ్గరే ఉంటాయి మేడం. రత్తమ్మ దగ్గర? అవును మేడం. ఏ రత్తమ్మ, స్టోర్ రూమ్ కీస్ నీ దగ్గరే ఉంటాయి కదా? అవును మేడం, నా దగ్గరే ఉంటాయి. నిన్న సాయంత్రం నేను వెళ్ళేటప్పుడు స్టాక్ కరెక్ట్ గానే ఉంది మేడం. ఇప్పుడు చూసేసరికి 10 బాక్సులు తగ్గాయి. రాత్రికి రాత్రి 10 బాక్సులు ఎలా మాయమవుతాయి? స్టోర్ రూమ్ కీస్ నీ దగ్గరున్నప్పుడు నీకు తెలియకుండా ఎలా మాయమవుతాయి? అంటే మేడం, మీరనేది ఆ స్టాకు దొంగతనం నేనే చేశానంటారా? దొంగతనం చేసావో చేయించావో ఎవరికి తెలుసు? నీకు తప్ప అలా చేసే అవకాశం ఎవరికి లేదని మాత్రం నాకు తెలుసు. లేదు మేడం, నేను ఏ తప్పు చేయలేదు. మేము తిండికి పేదవాళ్ళమే కానీ గుణానికి పేదవాళ్ళం కాదు మేడం. ప్రాణం పోయినా దొంగతనం చెయ్యం. దొంగతనం అనేది మా రక్తంలోనే లేదు. ఇప్పుడు నీ రక్తాన్ని ల్యాబ్ కి పంపించి బ్లడ్ టెస్ట్ చేయించి నీ గుణం ఎలాంటిదో తెలుసుకోమంటావా? కీస్ నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నాకు నీ మీదే అనుమానం. అయితే మా ఇంటికి వెళ్దాం రండి మేడం. మా ఇంట్లో స్టాక్ దొరుకుతుందేమో వెతుక్కోండి. ఆ పని చేయాల్సింది నేను కాదు, పోలీసులు. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి ఏం చేయాలో అది చేస్తారు. మేనేజర్, పోలీసులకి ఫోన్ చేయి. అలాగే మేడం. హలో, పోలీస్ స్టేషన్.
అఖిల్ బాబు టైం ఎంతైందో చూసారా? చూశాను. చూసి కూడా ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి? ఇలా కాక మరి ఎలా డ్రైవ్ చేయాలి? వెనక్కి తిరిగి డ్రైవ్ చేయమంటావా? అయ్యో, ముందు చూడండి, ముందు 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 చూడండి. ముందు చూసి డ్రైవ్ చేస్తుంటేనేమో ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి అంటావు, వెనక్కి తిరిగి డ్రైవ్ చేస్తుంటేనేమో వద్దు అంటున్నావేంటి? ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి అని అంటే ఇలా ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నారేంటి అని కాదు నా ఉద్దేశం. మరి ఇంకేంటి నీ ఉద్దేశం? ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నారేంటి అని. నిదానమే ప్రధానం అన్నారు కదా పెద్దవాళ్ళు, అందుకే స్లోగా డ్రైవ్ చేస్తున్నా. నిదానమే ప్రధానం అన్న ఆ పెద్దలే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు. ఆలస్యం అయితే అమృతం కూడా విషమైపోతుందంట.